హాయ్, ఈరోజు అగ్ని పరీక్ష టాస్క్ అయితే జరిగింది కదా. దాంట్లో లాస్ట్ టాస్క్ ఉంది కదా. శ్రీముఖి అపూర్వాన్ని పిలిచి నువ్వు చూడమ్మా, నువ్వు సంచాలకదే తుది తీర్పు అని చెప్పాననేది ఆ పిల్లో టాస్క్లో. అక్కడ ఆమన్ అంటే రోహిత్ ఇద్దరు ఆడుతున్నారు. సంచాలకదే తుది తీర్పు అని చెప్పినప్పుడు సంచాలక మాటని ఆమె రెస్పెక్ట్ ఇవ్వాలి కదా. కాదు, వీళ్ళు ఒక మనిషిని అనుకుని ఉన్నారు. ఈరోజు ఎట్టయినా సరే ఆమెని గెలిపించాలి అని చెప్పేసి అనుకున్నారు. అందుకుని వచ్చేసి అమ్మాయి చెప్తున్నది విన్ అయింది రోహితే అని చెప్తుంటే, కాదు కాదు నిన్ను ఊరికే టెస్టింగ్ కోసం నేను పెట్టినా, నువ్వు నీకు అంత ఇంకా ఇంకా డెవలప్ అవ్వాలి నువ్వు అని చెప్పేసి మేము అనుకున్న పర్సనే కరెక్ట్ అని చెప్పానండి. అలాంటప్పుడు సంచాలకదే తుది తీర్పు ఎందుకు చెప్పాలా? అమ్మో, ఈ శ్రీముఖి చాలా ఓవర్ చేస్తా ఉంది. పాపం అందరూ ఎన్నో ఆశలతో బిగ్ బాస్ హౌస్ కి పోతా ఉంటే వీళ్ళు ఇలాగా ఫెయిర్ గా లేకుండా అన్ఫెయిర్ గా ఉంటే వెళ్ళాలన్న మూడో ఉత్సాహం అందరికీ పోతా ఉంది. వాళ్ళు అనుకున్న వాళ్ళనే ముందుకు పంపించాలా, టాస్క్ ఆడిన వాళ్ళనే కాదు, టాస్క్ ఆడని వాళ్ళనే ముందుకు పంపిస్తూ ఉంటారు. పాపము నిన్న కూడా సుమాకి అన్యాయం జరిగింది. సుమ ఎంత బాగా ఆడింది. ఆ అమ్మాయి ఆ చిల్లి చిప్పు తిని ఈవైతే గ్లౌజ్ వేసుకొని మరీ చూసింది. అలాంటిది ఆ అమ్మాయి కళ్ళల్లోకి పొయ్యి పాపము కళ్ళ నుంచి నీళ్ళు వస్తా డ్రాప్స్ వేసుకొని అంతలా ఆడితే టాప్ 15 అమ్మాయిని తీసుకోలేదు, గాయత్రిని తీసుకున్నారు. గాయత్రి ఎలిమినేషన్ అయిపోతుందిలే ఎట్టయినా, ఆమెను తీసుకున్నారు. అసలు ఆడేవాళ్ళనే తీసుకోకుండా ఆడని వాళ్ళు తీసుకుంటున్నారు. రుచిత నిహాని ఉంది. రుచిత నిహాని వచ్చేసి అభిజిత్ నువ్వేమో ఆడకుండా గెలిచావు కదా అన్నట్టు ఆ అమ్మాయిని తీసుకోలేదు. అభిజిత్ గడ్జి పెట్టుకో ఉన్నాడు. ఈ విధంగా చేస్తే సామాన్య ప్రజలకు ఎక్కడ న్యాయం జరుగుతుంది? వీళ్ళు అనుకున్న వాళ్ళు మాత్రమే పుష్ చేసి ముందుకు పంపిస్తారు, కానీ గేమ్ ఆడే వాళ్ళని ఏం పుష్ చేయరు. మీకు అట్లాగే అనిపిస్తుందా? ఈ అగ్ని పరీక్ష దాని మీద మీరు కమెంట్ చేయండి, మీ ఒపీనియన్ని కమెంట్ చేయండి.